హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఈరోజు చాముండేశ్వరి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గురుగారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. చాముండి అమ్మవారి మైసూర్, కర్ణాటక. చాముండేశ్వరి దేవి మైసూర్ నగరానికి ఆధ్యాత్మికత, సాంస్కృతికంగా గుర్తింపు పొందింది. ఈ దేవాలయం దుర్గాదేవి యొక్క ఉగ్ర కరుణామయి స్వరూపం అనేది మనకి తెలుసు. చాముండేశ్వరి అమ్మవారి ఎవరంటే దుర్గాదేవి. ఇక్కడ చాముండాన్ని దుర్గాదేవిగా పూజిస్తారు. చండు మళ్ళీ ముండెడు వీళ్ళిద్దరితో ఉన్న దుర్గాదేవి ఫైట్ చేసింది, యుద్ధం చేసినది. అప్పుడు అందరూ దేవతా శక్తులు అందరూ కలిసి దుర్గామాతగా ప్రకటితమై ఆమె యుద్ధం చేసిందనమాట. అందుకే ఎప్పుడు కూడా ధర్మము చివరికి అధర్మం పైననే విజయం సాధిస్తుందని చాముండేశ్వరి దేవిని మనం పూజించాలి. ఈమె రాక్షసులను సంహరించింది కాబట్టి. అంటే బయటనే కాదు, మనలో కూడా రాక్షసులు అనేవి ఉంటాయన్నమాట. వాటిని కూడా మనం సంహరించుకోవాలి. చాముండి కొండకు సంబంధించినది అత్యంత ప్రసిద్ధమైన పురాణ గాథ మహిషాసుర వధ. మహిషాసురుడు తీవ్రమైన తపస్సు చేసి వరాలను పొందిన తర్వాత ఆ ఋషులు దేవతలు అందరినీ మానవులను బాధించసాగుతారనమాట. అప్పుడు దేవి పురాణం ప్రకారము ఏం చెప్తుందంటే, అప్పుడు అందరూ దేవతాశక్తులు అందరూ కలిపి తన అహంకారం అణిచివేయడానికి ఆ దుర్గాదేవిగా అవతారం ఎత్తింది. ఆమె మహిషాసురుడితో యుద్ధం చేసి సంహరించింది అతన్ని. అందుకే అక్కడ మహిషాసురుని సంహరించిన ప్రదేశంగా మనం చాముండి దేవి ఉన్నటువంటి మైసూరు ప్రసిద్ధి పొందినది. అక్కడ అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తారు. చాముండి కొండ ఇది 13 కిలోమీటర్ల దూరంలో, మైసూరుకి దూరంలో ఉంటుందంట. ఈ దేవాలయం అందంగా ఉంటుంది, కొండపైన ఉంటుంది. ఆ మార్గంలో పోయేటప్పుడు అక్కడ వాహనమైన నంది వాహనం కూడా మనకి కనిపిస్తుంది. మళ్ళీ మహాబలేశ్వర స్వామి క్షేత్రాలు, కొండ యొక్క శైవ శాక్త సంప్రదాయాలను మరింతగా మనకి ప్రకటితమవుతాయి అక్కడ మైసూర్లో. మనం ధ్యానం మామూలుగానే చేసుకున్నాము. ఇప్పుడు మీరు బాగా కళ్ళు మూసుకోండి. ఇది మనం మణిపూరక చక్రం గురించి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేటువంటి అన్నింటిని మనం తీసుకొని మన హెల్త్ని, మన ప్యాంక్రియాస్, ఇంకా ఏమేమన్నా ఆర్గాన్స్ అవన్నీ ఉంటే వాటికి అటాచ్ చేసుకొని మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఇక్కడ ఏ అవయవం పడింది అనేది ఎక్కడ పురాణాలలో చెప్పబడలేదు, కానీ మనము చాముండి దేవి ఎనర్జీలతో ధ్యానం చేద్దామంట. సో ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ దృష్టి అంతా నాభి పైన దృష్టి పెట్టండి. అక్కడ ఒక ప్రకాశవంతమైన బంగారు రంగు కాంతి, అంటే సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ మునిగిపోయేటప్పుడు ఒకలాగా గోల్డ్ కలర్ వస్తుంది చూడు, ఆ కలర్ని మనం ఊహించుకున్నట్లు ఆ మణిపూరక చక్రంలో ఊహించుకుందాం. అక్కడ కాంతి క్రమంగా చిన్నదిగా ఉండి ఇప్పుడు పెద్దదిగా అవుతున్నది. ఇప్పుడు మీ అంతరంగాలలో ధైర్యం పెరుగుతున్నది, మీ భయం తగ్గుతున్నది, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. అది క్రమంగా గోల్డ్ కలర్ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు చాముండేశ్వరి దేవి మీ ముందు ఉన్నట్లు భావించండి. ఇప్పుడు మనందరం మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవాలయంలో ఆ కొండపైన కూర్చొని ధ్యానం చేస్తున్నాము. ఓం చాముండేశ్వర్యై నమః. 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 ఓం చాముండేశ్వర్యై నమః.
ఓం చాముండేశ్వరై నమః. ఓం చాముండేశ్వరై నమః. ఓం చాముండేశ్వరై నమః. ఓ చాముండేశ్వరి మాత మనసులో చెప్పుకోండి. నా భయాన్ని తొలగించు, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నా అహంకారాన్ని తొలగించు, నాకు సద్బుద్ధిని ప్రసాదించు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు. కొన్ని క్షణాలు ఆ దివ్య కాంతిలో అలానే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి యాంటీ క్లాక్ వైజ్గా అన్నింటినీ నెగిటివిటీని అంతా తొలగిస్తున్నది. అక్కడ ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది దివ్యమైన కాంతి అమ్మవారి యొక్క. ఆ కాంతి ఇంకా పెరుగుతున్నది. వడ్డానం ఎలా వేసుకుంటామో ఆ కాంతి అలా వడ్డానంలాగా మన నడుముకి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. నెగిటివిటీ యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ బయటికి వెళ్తున్నాయి. ఎనర్జీలు క్లాక్ వైజ్గా మన చక్రంలో ఉన్నాయి. మన ప్యాంక్రియాస్ అద్భుతంగా ఆ కాంతితో క్లీన్ అవుతున్నది. ఆ ఇన్సులిన్ మనకి పెరుగుతున్నది. ఇక్కడ చాముండేశ్వరి దేవిని మన నాభిలో ప్రతిష్ఠించుకుందాం. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాసతి ముగ్గురిని ప్రతిష్ఠించుకుందాం. అష్టలక్ష్మిలను ప్రతిష్ఠించుకుందాం. మన మణిపూర్వక చక్రంలో ఒక పెద్ద చైరులో గోల్డెన్ చైరు వేసేసి అందరినీ కూర్చోపెడతాం. కుబేర యొక్క ఎనర్జీలను తీసుకుందాం. వైశ్రవణుడు ఆయన యొక్క ఎనర్జీలు తీసుకుందాం. మన పూర్వీకులు, మన కుల దేవత, మనకిష్టమైన దేవత, ప్రాణదేవత, గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ మన మణిపూర్వక చక్రంలో అందరినీ కూర్చోపెట్టుకుందాం. అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి గోల్డ్ కలర్లో. అవి మన సహస్రారంలో నుంచి నిదానంగా వస్తున్నాయి. అవి ఒక గోల్డ్ రూపంలో మీకు నాభి దగ్గర వస్తున్నది. అష్టలక్ష్మీ దేవతలు మనకి ఇవ్వవలసినవన్నీ ఇస్తున్నారు. ఈ మణిపూర్వక చక్రం ఎప్పుడు యాక్టివేట్లో ఉండాలి. చాముండేశ్వరి దేవి మన ముందు ఉంది. మనకి కావలసినవి ఇస్తున్నది, ధైర్యం ఇస్తున్నది, భయాలను పోగొడుతున్నది. మన యొక్క తలను నెమురుతున్నది, ఆశీర్వాదం ఇస్తున్నది. ఆ ఆశీర్వాదాన్ని తీసుకోండి.
అమ్మని అడగండి, ఎప్పుడు మనతోనే ఉండమని, మనకు అండగా ఉండమని. ఎటువంటి తప్పుడు దారిలో మనం పోకుండా కాపాడే విధంగా అమ్మ యొక్క రక్షణను ఇవ్వవలసిందిగా వేడుకుందాం. పూర్వీకుల యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతున్నది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కానీ నా ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి మా పూర్వీకులు కానీ మా పిల్లలు కానీ ఎవరి పట్లైనా తప్పుగా మాట్లాడినా, వేటాడినా, చంపినా, థాట్ ఫామ్స్ ద్వారా ఏది జరిగినా వాటన్నింటికి క్షమాపణలను చెప్పుకుంటున్నాను. అమ్మ వాటినన్నింటినీ స్వీకరించు. నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు. ఒక సింహాసనంలో నువ్వు కూర్చొని నాకు గైడెన్స్ ఇవ్వు అమ్మా. ఓం చాముండేశ్వరీ నమః. ఓం చాముండేశ్వరీ నమః. ఓం చాముండేశ్వర్యై నమః. అమ్మ ఒక చిన్న బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుందో అలా మమ్మల్ని అందరినీ చూసుకో అమ్మా. నీ యొక్క గర్భంలో మేమందరము ఉన్నాము. నీ ఆర్గాన్స్తో నా ఆర్గాన్స్ విలీనం చేస్తున్నాను. నీ చక్రాలతో నా చక్రాలను అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడ ఎటువంటి నెగిటివిటీ ఉన్నదంతా బయటికి వెళ్ళిపోయి నీలో మా అక్కన చేర్చుకో. అద్భుతంగా ఎనర్జీలు వస్తున్నాయి. సహస్రార చక్రం నుంచి మణిపూరక చక్రం వరకు ఎనర్జీలను తీసుకుందాం. ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి మన యొక్క నెగిటివిటీ అంతా భూమిలోకి వెళుతున్నది. మణిపూరక చక్రం నుంచి ఒక పైపు లాగా భూమితో అనుసంధానమై కాళ్ళల్లో ఉన్నటువంటి కాళ్ళ నొప్పులు, కింద ఏ ప్రాబ్లం ఉందా, పైనుంచి ఏ ప్రాబ్లం ఉన్నా అంత నెగటివిటీ అమ్మ మనకి తీసేస్తున్నది. అది భూమిలోకి వెళ్ళిపోతున్నది. అద్భుతంగా అలా వెళ్తున్నట్లు భావించండి. మన కాళ్ళల్లో ఎక్కడైనా ఏదైనా ఉండని అది కిందకి వెళ్తున్నది. అంత భూమిలోకి ఐక్యమైపోతున్నది. అక్కడంతా నెగిటివిటీ అంతా అమ్మ ఆజ్ఞతో అది పాజిటివ్గా మారిపోయినది. ఇప్పుడు మనం అమ్మ యొక్క అనుసంధానంలో ఉన్నాం. ఆమె యొక్క గర్భంలో ఉన్నాం. మనకి ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి బాధలు లేవు. అద్భుతమైన ఎనర్జీలు మన శరీరం నిండా ప్రవేశిస్తున్నాయి. భూమి మనలో ఉన్న నెగిటివిటీ తీసుకొని మనకి మంచి పని చేసింది. ఆమెకి ధన్యవాదాలు చెప్పుకుందాం. మన ఎనర్జీలు అలానే ఉండేలాగా దీవించమని అడుగుదాం.
ఎనర్జీలను బాడీలో సెటిల్ డౌన్ చేసుకోండి. అమ్మ యొక్క అనుగ్రహం మనకి ఉంది. ఈ మెడిటేషన్కి సహకరించిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా కళ్ళను తెరిచి ఆ మెడిటేషన్ యొక్క పవర్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.